రోజుల క్రితం మా మామకి అపాయింట్మెంట్ తీసుకున్నామని చెప్పాను కదా హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఇది వచ్చేసి బయట అనమాట. ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. నేను కోవిడ్లో ఎక్కువగా చెట్లు ఎక్కడ చూసాను రా అంటే ఇక్కడే చూసాను. ఇక్కడ తప్ప ఇంక వేరే దిక్కున ఎక్కడ చూడలేదనమాట. అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది గ్రీనరీ కూడానే. చల్ల గాలి అయితే వేస్తుంది అనమాట. ఇది వచ్చేసి హాస్పిటల్ నేమ్ వచ్చేసి ఐబిఎన్ షనా హాస్పిటల్ అనమాట. ఇది హాస్పిటల్ వచ్చేసి దీని లోపలికి అయితే వెళ్ళింది అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా కూల్గా ఉంది, జనం ఎక్కువ లేరు. కాకపోతే దీనికి వచ్చేసి ఏ పోర్షన్కి ఆ పోర్షన్ ఇక్కడ ఓన్లీ వచ్చి డిన్నరే తీసుకుంటారు కౌంటర్లో, మిగతాదంతా ఫ్రీ అనమాట. ఈ హాస్పిటల్లో ఆల్రెడీ వెళ్ళారు, నేను లోపలికి వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళి చాలాసేపు చూశాను. ఇంతలోపు మా ఓడు కారు యాక్సిడెంట్ చేశాడనమాట. ల్యాండ్ క్రూజర్ మా పెద్ద పిల్లడు 2 రోజుల క్రితం దాన్ని అయితే బాగు చేయించుకొచ్చాడు. ఇప్పుడు నేను చూపించేదంతా కొత్త సెట్టే, రేడియేటర్తో సహా ఇదంతా సర్వనాశనం చేసాడు. వెళ్ళి సీదాగా ల్యాండ్ క్రూజర్ని అయితే గుద్దాడు 2 కోట్ల లోపల కార్ని. నేను గ్యారేజీకి అయితే పట్టుకొచ్చాను, అది సగం బాగు చేసిన కార్ని పట్టుకొచ్చాను ఏసీ రావట్లేదని. వాళ్ళైతే నాకు టీ ఇచ్చారనమాట. ఒక అరగంట గంట సేపు గ్యాస్ ఎక్కించి తర్వాత దాన్ని టెస్ట్ అయితే చేశారనమాట సరిగ్గా ఉందో లేదని. పని అంతా అయిపోయాక నేను బాయినెట్ వేసిన తర్వాత ఒక అంగుళం గ్యాప్ అయితే వచ్చింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లైట్ దగ్గర. ఏంటని అడిగాను, అది నాకు కూడా తెలియదు, నా గ్యారేజ్ అతను అయితే చెప్పాడు. ఫైనల్లీ కార్ అయితే ఇలాగ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి మావా.